ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఆయనను పోయి రావాలే హస్తినకు అన్నట్టుంది చంద్రబాబు ఢిల్లీ టూర్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన తమరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్టని ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ ఎందుకు సలాం కొడుతున్నట్లని నిలదీశారు. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా ప్రధానితో గాని ఇతర మంత్రులతో గాని ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారని ప్రశ్నించారు. గెలిచిన రోజు నుంచి 4 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా అంటూ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా? పోలవరం ప్రాజెక్టుకి నిధులపై స్పష్టత ఇచ్చారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా అని అడిగారు. ఒడ్డు దాటేశాక ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడి మల్లన్న, ఇదే బీజేపీ సిద్ధాంతం అంటూ మండిపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.